బోర్డ్ డైరెక్టర్లో ఉన్నాను. నేను ఇందుకు నాకు వచ్చిన ఏది ప్రాబ్లం ఉంది అది క్లియర్ అయింది. దాని గురించి చెప్పాలనుకుని ఒక 5 నిమిషాలు. అంటే నాకు పీసీఓడి ప్రాబ్లం నాకు 10 సంవత్సరాలు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. పీసీఓడి ప్రాబ్లం దగ్గర 9 సంవత్సరాలు అయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు ఎక్కడా తగ్గలేదు. లేదంటే హాస్పిటల్కి పోదు ఒక సంవత్సరం ఇట్లా చూపించుకున్నాము, ఫిక్స్ చేస్తాము, డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్ళిన రోజులన్నీ పీసీఓడి అంటే నెల సరి రాదు కదా డేట్. ఆ ప్రాబ్లం నాకు పిల్లలు లేరు. అది ఏంటంటే మన హాస్పిటల్లో పోయినప్పుడు 2 నెలలకు 3 నెలలకే వచ్చేది. హాస్పిటల్కి ఎప్పుడైతే పోతామో మెడిసిన్ వాడినప్పుడు నాకు నెలలో వచ్చేది. మెడిసిన్ ఎప్పుడైతే ఆపేస్తామో మళ్ళీ 2 నెలలకు 3 నెలలు వచ్చేది. అట్లా నేను 9 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. ఇంకా తర్వాత చూస్తాను పని చూపిస్తాను. ఇట్లా సంవత్సరం ఫిక్స్ చేసుకోవాలి, సంవత్సరం పోవాలి, పోయి అయితే ఇది వచ్చింది. ఏది తగ్గుతలేదో కానీ సైడ్ ఏమంటారు ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడద్దు కదా, సైడ్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ రావడము, కొంచెం పని చేసినా కానీ ఎక్కువ నీరసం రావడం అట్లా వచ్చింది. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఏమంటారంటే 8 సంవత్సరాలు పిల్లలు ఎట్లా ఇలా మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఊర్లో అడుగుతుండే మీరు ఎప్పుడు ఇద్దరే వస్తారా, ముగ్గురు రారా అని. వస్తాము మనకు దేవుడు అయినప్పుడు మనం ఏం చేయలేదు. సరే అట్లా అనేసి చూసినాము, నెల చూపించుకుంటా ఉన్నాము, ఆపినాము, చూపించుకుంటున్నాము. ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నామంటే అట్లా మళ్ళీ హైదరాబాద్లో తెలియదు కదా మనకి ఎక్కువ. మేము నర్సాబాద్లోనే చూపించుకున్నాం, ఇక్కడ శ్రేయ హాస్పిటల్లో చూపించుకొని ఇక తీసుకొచ్చి దగ్గర దూరం అవుతుందని హైదరాబాద్లోనే పోయింది. డాక్టర్ ఏమన్నదంటే చూసిన అన్ని టెస్ట్ చేసింది, అన్నీ అయిపోయినాక డాక్టర్ 2 నెలలు చూసి ఏమన్నది మీకు పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. అప్పుడే హాస్పిటల్కి పోకముందు బిఫోర్ 1 మంత్ మేము అప్పటికి పోలేదు. ఆ హాస్పిటల్ పోయించినాక మేడం అట్లా అన్నప్పుడు ఏం చేసినాం మేము ఒక 2 నెలలు అప్పుడు 1 మంత్ మేము ఎస్టేజ్లో జాయిన్ అయినాం. నర్మదా మేడం అప్లై అయినారు మనం చెప్పింది. అట్లా ఫస్ట్ సారేమో మేము జనరల్ ప్రోడక్టే తీసుకున్నాం ఎస్టేజ్. తర్వాత ఫస్ట్ ఇంకా జూమ్ మీటింగ్ ఇంకా సప్లిమెంటరీ కూడా ఉన్నాయి పీసీఓడికి, చాలామంది వాడే తప్పుతాయి అని అంటే మేము సరే ఇట్లా ఈ మెడిసిన్కి పోయినాం కదా, హాస్పిటల్కి పోయినాం కదా, సరే డాక్టర్ని కూడా అడుగుదాం మీరు వాడచ్చా లేదని. ఫస్ట్ టైం ఎవరు వాడారు కదా ఇది అట్లా అడిగితే డాక్టర్ అలా మళ్ళీ లేట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది అని. అట్లా అంటే మేడం ఒక 2 నెలలు టైం ఇవ్వండి చూద్దామని 2 నెలలు టైం తీసుకొని ఇంకా మళ్ళీ నర్మదా మేడం అడిగితే మాకు పీసీఓడి ఇట్లా ఉంది నాకు చాలా సంవత్సరాలు అంటే మేడం సప్లిమెంటరీ చెప్పింది. అక్కడ చెనకేశ్వర సార్ కూడా అడిగినాము, చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు మొత్తం ఒక 7-8 రకాలు చెప్పారు. అన్ని సప్లిమెంటరీ ఒక ఫస్ట్ సార్ వేసుకోవాలి అని భయం వేస్తుంది. సరే అనేది ఫస్ట్ కొన్ని తీసుకోండి, సితావరి, అలోవేరా, ఆమ్లా, నూనె ఇవి గానుగర్మ ఇవి తెచ్చుకొని ఫస్ట్ వాడినాము కంటిన్యూగా. మీరు ఈ 2 నెలలు ఏం చేసిందంటే అంటే అక్కడ పోయినాం కదా, 4 నెలలు రాలేదు, డాక్టర్ కాడికి పోయినాను, నేను రాలేదు. మేడం టాబ్లెట్ ఇచ్చింది, మళ్ళీ నెల వస్తుంది. తర్వాత ఏం చేసినా మళ్ళా 2 నెలలు టైం ఇచ్చింది కదా, అట్లా మేము అవి వాడినాము ఇవి వాడాము. అవి వాడొచ్చా వాడకూడదు అంటారు, కానీ వాడచ్చు. మన సప్లిమెంటరీకి బయట మెడిసిన్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు. నేను 2 నెలలు అట్లా వాడాను. వాడినాక 4 నెలలు వాడాను. 2 నెలలు అయిపోయింది కదా బయట మెడిసిన్. నేను బయట మెడిసిన్కి ఇక మళ్ళీ పోలే డాక్టర్ కాదు, ఇవే కంటిన్యూ జూమ్ మీటింగ్ తింటారు అందరూ చెప్తా ఉంటారు రిజల్ట్. అట్లా అని ఒక్కొక్కటి ప్రోడక్ట్ మళ్ళీ పెంచుకుంటా పోయాను. మళ్ళీ గానోడర్మ అయిపోయినాక ఐరన్ పోలిక్, కాల్షియము, ఇంకా టాక్సిన్ ఇవన్నీ వాడుతున్నాము. 4 నెలలు కంటిన్యూ అయిపోయింది. 4 నెలలు అయినాక 5వ నెలకి నాకు కన్ఫర్మ్ అయింది. 10 సంవత్సరాలు మొత్తం కన్ఫర్మ్ పోయింది. నాకు అసలు తెలియదు, పోయింది కూడా తెలీదు. 5 నెలలు 6 నెలలు కన్ఫర్మ్ అయినాక మా హాస్పిటల్కి పోయినాం. సేమ్ ఆ డాక్టర్ కాడిపోతే మీరు మళ్ళీ ఏదైనా అక్కడ చూపించుకున్నారా నా దగ్గరకు రాకుండా అని అడుగుతుంది డాక్టర్. లేదు మేడం ఇట్లా సప్లిమెంటరీ వాడినామంటే ఓకే చూసింది. 2 వారాలు అయినాక ఏదో బేబీ గ్రోత్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదని ఒక 20 days అట్లా ఉండే అబార్షన్ అయిపోయింది. సరే అని మళ్ళీ డాక్టర్ కాడికి మెడిసిన్ తీసుకోలేదు, సప్లిమెంటరీ వాడుతున్నా. అవి వాడినాక ఇప్పుడు ఒక క్లియర్ అయిపోయింది కదా నాకు. ఇప్పుడు మళ్ళీ ఒక వాడకపోయినా నాకు నెల కరెక్ట్గా వస్తుంది. బయట మెడిసిన్ సప్లిమెంటరీ వాడినాక పీసీఓడి మొత్తం పోయింది. ఇప్పుడు అవి వారానికి ఒకసారి వేసుకుంటున్నాను, నా పీసీఓడి మొత్తం క్లియర్ అయిపోయింది.